ఓకే చూడండమ్మా, లాస్ట్ క్లాస్లో మనం మ్యాక్సిమల్ ఐడియల్ అంటే దాని మీద థియరమ్స్ చేసాం. ఇప్పుడు మనం ప్రైమ్ ఐడియల్ అంటే ఏంటో చూడండి. ఇప్పుడు ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్, P is a prime ideal of R. అవ్వాలి అంటే A, B are two ideals. A, B are ఈ రెండు కూడా ఏం అవ్వాలి? ఐడియల్స్. అండ్ AB subset are equal to P. Subset are equal to P. That implies either A subset are equal to P or B subset are equal to P. Then P is called prime ideal అంటారు. అంటే ప్రైమ్ ఐడియల్ డెఫినేషన్ అంటే వాడు డిఫైన్ ప్రైమ్ ఐడియల్ అంటే ఏం చేయాలి చూడండి. 3 ఐడియల్స్ కావాలి. ఆర్ ప్లస్ డాట్ అనేటువంటి ఒక రింగ్కి మీ ఇష్టం వచ్చినటువంటి ఐడియల్స్ ఒక 3 తీసుకోవాలి. ఆ 3 ఐడియల్స్ని మనం ఏం తీసుకుంటాము? పి కానీ ఏ కానీ బి కానీ 3 ఐడియల్స్ అయినప్పుడు ఆ 3 ఐడియల్స్ మనకి ఏమొస్తాయి? ప్రైమ్ ఐడియల్ అవ్వాలి అంటే ఏబి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు పి అయితే ఏదర్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు పి ఆర్ బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు పి అవ్వాలి. ఏదర్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు పి ఆర్ బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు పి అయితే then P is called prime ideal of R. అంటారు. అలా కాకుండా ఇంకో రకం కూడా చెప్పొచ్చు. R plus dot is a ring. S is prime ideal అవ్వాలి అంటే S is a prime ideal of R if AB belongs to S. That implies either A belongs to S or B belongs to S. Either A belongs to S or B belongs to S అయితే మనం S is prime ideal అంటారు. అయితే ఇప్పుడు మనం ప్రైమ్ ఐడియల్ డెఫినేషన్ రాయనమ్మా మీరు. లెట్ ఆర్ బి ఏ రింగ్, జాగ్రత్తగా రాయాలి మీరు. లెట్ ఆర్ బి ఏ రింగ్, an ideal P of R is said to be a prime ideal if A and B are two ideals of R. Capital A and B are two ideals of R and AB subset are equal to P that implies either A subset are equal to P or B subset are equal to P. అలా అయినా రాయొచ్చు, లేకపోతే డెఫినేషన్ ఇంకోటి రాసుకోండి దానికి వారార్ అని. an ideal S of a ring, ఈ డెఫినేషన్ ఇంకొక an ideal S of a ring R plus dot is prime ideal if AB belongs to S. That implies either A belongs to S or B belongs to S. If AB belongs to S, that implies either A belongs to S or B belongs to S. అయితే then S is called ఏమంటారా? ప్రైమ్ ఐడియల్ అంటారు. then S is ప్రైమ్ ఐడియల్ అంటారు. ఓకేనా? సరే నెక్స్ట్ థియరం రాయండమ్మా. స్టేట్మెంట్
R is a commutative ring with unity. Statement రాయండిరా. R is a commutative ring with unity. S is an ideal of R. S is an ideal of R. Prove that the ring of residue class. Prove that the ring of residue class R by S is integral domain. R by S is an integral domain. That implied and implies S is prime ideal. That implied and implies S is prime ideal. Statement ఒకసారి చూడండి. R is a commutative ring with unity. S is an ideal of R. ఈ కామన్గా ఇచ్చినట్టే. R is a commutative ring with unity ఇచ్చాడు. S is an ideal of R అన్నాడు. Prove that the ring of residue class అంటే R by S ఇంటిగ్రల్ డొమైన్ అయితే ID by implied and implies S is prime ideal. S is prime ideal. జాగ్రత్త చూడండి. దీని మీద థియరమ్స్ మీకు సెకండ్ యూనిట్లో నేను చెప్పిన థియరమ్స్ కంప్లీట్గా మీరు వాడు నేమ్స్ చేంజ్ చేస్తాడు. ఎస్ బదులు ఎం అంటాడు, పి అంటాడు, అయ్యే కానీ స్టేట్మెంట్ ఒకటే ఉండేది. ఇంటిగ్రల్ డొమైన్ ప్రైమ్ ఐడియల్ అనేది కామన్గా ఉంటుంది. ఈ లెటర్స్ చేంజ్ అవుతాయి. ఎస్ బదులు క్యాపిటల్ ఎం రాస్తాడు, ఒక్కోసారి క్యాపిటల్ పి రాస్తాడు. సార్ నాకు థియరం చెప్పలేదే, క్యాపిటల్ పీలు క్యాపిటల్ ఎంలు ఏడున్నాయడా అని అనుకునేది. ఆర్ బై ఎం ఈజ్ ఇంటిగ్రల్ డొమైన్, ఎం ఈజ్ మ్యాక్సిమల్ ఐడియల్ అంటాడు. ఎస్ ప్లస్లో ఎం రాస్తాం అంతే. ఓకేనా? వాడు మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి ఆ లెటర్స్లో చిన్న చేంజ్, ఆ ఎస్ బదులు మీ ఇష్టం, వాడు ఇష్టం వచ్చింది ఏదో ఒకటి ఇస్తాడు. ఇచ్చినా మీరు రాయాల్సింది ఏంటి, బేసిక్ ఏంటి, ఇంటిగ్రల్ డొమైన్ అయితే ప్రైమ్ ఐడియల్ అని చెప్పాలి, ప్రైమ్ ఐడియల్ అయినప్పుడు ఇంటిగ్రల్ డొమైన్ చెప్పాలి. అసలు ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏంటి? ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. ఫస్ట్ ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్ తెలియాలి, తర్వాత ప్రైమ్ ఐడియల్ డెఫినేషన్ తెలియాలి. దానికంటే ముందు మనకేమి ఇచ్చాడు, ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఇచ్చాడు. కామన్గా ఆ థియరం యొక్క స్టేట్మెంట్ కామన్గా ఏముంది, ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అని ఇచ్చాడు. అండ్ ఎస్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆర్ బై ఎస్ అనేది కోషెంట్ రింగ్ అవుతుందని మనకు తెలుసు. కోషెంట్ రింగ్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయరా, ఎస్ ప్లస్ ఏ, ఎస్ ప్లస్ బి, ఎస్ ప్లస్ ఎక్స్, ఎస్ ప్లస్ వై ఇలా ఉంటాయి. అయితే ఈ కోషెంట్ రింగ్ ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది, ఆర్ బై ఎస్ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది అని మనం తీసుకుంటే ఎస్ ప్రైమ్ అని చెప్పాలి. ఎస్ ప్రైమ్ అని తీసుకుంటే ఆర్ బై ఎస్ ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పాలి. జాగ్రత్తగానండి. ఆర్ బై ఎస్ ఇంటిగ్రల్ డొమైన్ కావాలంటే డెఫినేషన్ ఆఫ్ ది ఇంటిగ్రల్ డొమైన్ ఏంట్రా, ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ వితౌట్ జీరో డివైజర్స్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రల్ డొమైన్. ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ వితౌట్ జీరో డివైజర్స్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రల్ డొమైన్. మరి ప్రైమ్ ఐడియల్ అంటే ఏంటి, ఏబి బిలాంగ్స్ టు ఎస్, ఎయిదర్ ఏ బిలాంగ్స్ టు ఎస్ ఆర్ బి బిలాంగ్స్ టు ఎస్ అని చూపించగలిగితే ఎస్ అనేది ప్రైమ్ ఐడియల్. అదే మనం రాసుకుందాం గేవెన్. అందుకే మేము మెయిన్ షార్ట్కట్గా రాసే ఆర్ బై ఎస్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ అని. ఓకేనా? ఏమిచ్చాడు స్టేట్మెంట్ ఒకసారి చూడండి తల్లి. గివెన్ ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ, అదే రాసుకున్నాం ప్రూఫ్. గివెన్ ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. ఇంకోటి ఏమి ఇచ్చాడు, ఎస్ ఈజ్ ఎన్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఎస్ ఈజ్ ఎన్ ఐడియల్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, ద కోషెంట్ రింగ్ ఈజ్ ఆల్సో కామ్యుటేటివ్. అంటే ఆర్ బై ఎస్ అనేది ఏమని ఇచ్చాడు మనకి, రింగ్ ఆఫ్ రెసిడ్యూ క్లాస్. ద రింగ్ ఆఫ్ రెసిడ్యూ క్లాస్ అంటే ఏంట్రా, ఆర్ బై ఎస్. ద కోషెంట్ రింగ్ ఆర్ బై ఎస్. ద కోషెంట్ రింగ్ R by S is also commutative ring
కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. ఇప్పుడు మనం ఏం చేయాలి? సపోజ్ S ఈజ్ ప్రైమ్ ఐడియల్ ఆఫ్ R. S ఈజ్ ప్రైమ్ ఐడియల్ ఆఫ్ R అనుకుంటే క్లెయిమ్ మనం ఏం చెప్పాలి? R by S is an integral domain. R by S is an integral domain. R by S is an integral domain. R by S is an integral domain అని ప్రూవ్ చేయాలంటే it is enough to prove that R by S has no zero divisors. R by S అనేది నో జీరో డివైజర్స్ అని అనాలంటే నో జీరో డివైజర్స్ అంటే ఏంట్రా? AB ఈక్వల్ టు 0 తీసుకుంటే ఏదర్ A ఈక్వల్ 0 ఆర్ B ఈక్వల్ 0, కాకపోతే నో జీరో డివైజర్స్. జీరో డివైజర్స్ అంటే ఏంటి? AB ఈక్వల్ 0 అయితే A నాట్ ఈక్వల్ 0, A ఈక్వల్ 0 ఆర్ B ఈక్వల్ 0 అయితే జీరో డివైజర్స్ అంటాం. అంటే ఇప్పుడు మనం చూడండిరా, సపోజ్ S plus A into S plus B is equal to S plus 0. అంటే R by S ఇంటిగ్రల్ డొమైన్ అని ప్రూవ్ చేయాలంటే AB ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాం. AB ఈక్వల్ టు 0 తీసుకోవడం అంటే S plus A into S plus B ఈక్వల్ టు S plus 0 అంటే ఇది A, ఇది B, ఇది 0 ఎలిమెంట్ ఇన్ R by S. R by Sలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయని చెప్పాను? S plus A, S plus B, S plus C, S plus D. అంటే ద రింగ్ ఆఫ్ రెసిడ్యూ క్లాస్, ద కోషంట్ రింగ్ అన్న రింగ్ ఆఫ్ రెసిడ్యూ క్లాస్ అన్నది. అప్పుడు మనకి ఆర్ అంటే దాని యొక్క డెఫినేషన్ ఏంట్రా? కోషంట్ రింగ్ డెఫినేషన్ ఏంటి? S plus A అంటే S plus B ఈక్వల్ ఏంటి? S plus AB ఈక్వల్ టు S. S plus AB ఈక్వల్ టు S. S plus AB ఈక్వల్ టు S plus 0. S plus AB ఈక్వల్ ఎంతరా? S plus 0 అయినండి. S plus AB ఈక్వల్ S plus 0 అంటే AB బిలాంగ్స్ టు ఎస్ఏగా. లాస్ట్ క్లాస్లో చెప్పాను చూడండి, S plus X ఈజ్ ఈక్వల్ టు S అయితే దట్ X బిలాంగ్స్ టు S అని. AB బిలాంగ్స్ టు ఏం రాసుకుంటావురా? S. AB బిలాంగ్స్ టు S అయితే ఎయిదర్ A బిలాంగ్స్ టు S ఆర్ B బిలాంగ్స్ టు S. ఎందుకని? సిన్స్ S ఈజ్ ప్రైమ్. ప్రైమ్ ఐడియల్ కదా మనం అజంప్షన్ చేసుకుంది. ప్రైమ్ ఐడియల్ డెఫినేషన్ ఏంటి? AB బిలాంగ్స్ టు S అయితే ఎయిదర్ A బిలాంగ్స్ టు S ఆర్ B బిలాంగ్స్ టు S. సో కాబట్టి ఎయిదర్ A బిలాంగ్స్ టు S ఆర్ B బిలాంగ్స్ టు S. A బిలాంగ్స్ టు S అంటే ఏంటి? S plus A ఈక్వల్ టు S plus 0 ఆర్ S plus B ఈక్వల్ టు S plus 0. A బిలాంగ్స్ టు S, B బిలాంగ్స్ టు S అంటే ఏంట్రా? S plus A ఈక్వల్ S plus 0 ఆర్ S plus B ఈక్వల్ టు S plus 0. దట్ ఎంప్లాయిస్ A ఈక్వల్ 0 ఆర్ B ఈక్వల్ 0 వస్తే R by S హ్యాస్ నో జీరో డివైజర్స్. R by S has no zero divisors. That implies therefore R by S is an integral domain. R by S is an integral domain. ఒకసారి చూడండి తల్లి, వాడు ఏం ఇచ్చాడు? R is a commutative ring with unity. S is an ideal of R. The ring of residue class is integral domain. S is prime ideal అని ప్రూవ్ చేయమన్నాడు. మనం R ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ, S ఈజ్ ఐన్ ఐడియల్ ఆఫ్ R రాసుకున్నాం. ద కోషంట్ రింగ్ అన్న రింగ్ ఆఫ్ రెసిడ్యూ క్లాస్ అన్న ఒకటే. R by S ఈజ్ ఆల్సో R కామ్యుటేటివ్ రింగ్ అయితే R by S ఆల్సో కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అయితే ప్రీవియస్ డెఫినేషన్లో చూసాం. S ప్రైమ్ ఐడియల్ అనుకుంటే R by S ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పాలి. ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్ ఏంటి? ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ వితౌట్ జీరో డివైజర్స్
హ్యాస్ నో జీరో డివైజర్స్ అని ప్రూవ్ చేయాలి. జీరో డివైజర్స్ అంటే ఏ బి ఈక్వల్ 0 తీసుకుంటే ఏ ఈక్వల్ 0 ఆర్ బి ఈక్వల్ 0 వస్తే నో జీరో డివైజర్సే. మామూలుగా జీరో డివైజర్స్ అంటే ఏంటి, ఏ బి ఈక్వల్ 0 అయితే ఎదురు ఏ నాట్ ఈక్వల్ 0 ఆర్ బి నాట్ ఈక్వల్ 0 రావాలి. కానీ ఇక్కడ ఇద్దరు ఏ బి ఈక్వల్ 0 తీసుకుంటే ఏ బి ఈక్వల్ 0 ఆర్ బి ఈక్వల్ 0 వచ్చింది. ఏ ఈక్వల్ 0 ఆర్ బి ఈక్వల్ 0. కాబట్టి R/S ఈజ్ an ఇంటిగ్రల్ డొమైన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక కాన్వర్స్లీ సపోజ్ రబ్ చేస్తున్నారా, ఈ థియరమ్స్ ఇంపార్టెంట్ రా. నేను మొన్న చెప్పాను ప్రైమ్ ఐడియలు, మ్యాక్సిమల్ ఐడియలు, ఐడియల్ మీద చెప్పిన ఈ సెకండ్ ఎక్స్ దీనికి సంబంధించి. కాన్వర్స్లీ సపోజ్ R/S ఈజ్ ఇంటిగ్రల్ డొమైన్. ఇంటిగ్రల్ డొమైన్. క్లైమ్ S ఈజ్ ప్రైమ్ ఐడియల్. క్లైమ్ S ఈజ్ ప్రైమ్ ఐడియల్. ప్రైమ్ ఐడియల్ అవ్వాలంటే సపోజ్ AB బిలాంగ్స్ టు S తీసుకుంటే, సపోజ్ AB బిలాంగ్స్ టు S తీసుకుంటే ఇద్దరు ఏ బిలాంగ్స్ టు ఎస్ ఆర్ బి బిలాంగ్స్ టు ఎస్ రావాలి. ఏబి బిలాంగ్స్ టు ఎస్ అంటే ఎస్ ప్లస్ ఏబి ఈక్వల్ టు ఎస్ ప్లస్ 0. అంటే అప్పుడు ఎస్ ప్లస్ ఏబిని ఎస్ ప్లస్ ఏ ఇంటూ ఎస్ ప్లస్ బి ఈక్వల్ టు ఎస్ ప్లస్ 0 రాసుకోవచ్చు. ఎస్ ప్లస్ ఏబిని ఎస్ ప్లస్ ఏ ఇంటూ ఎస్ ప్లస్ బి ఈక్వల్ టు ఎస్ ప్లస్ 0 రాసుకోవచ్చు. ఎందుకని R/S అనేది ఏంట్రా, సిన్స్ R/S ఈజ్ ఐడి ఇంటిగ్రల్ డొమైన్, దట్ ఎంప్లైస్ ఎస్ ప్లస్ ఏ ఈక్వల్ ఎస్ ప్లస్ 0 ఆర్ ఎస్ ప్లస్ బి ఈక్వల్ టు ఎస్ ప్లస్ 0. ఎస్ ప్లస్ ఏ ఈక్వల్ టు ఎస్ ప్లస్ 0 అంటే ఏ బిలాంగ్స్ టు ఎస్ ఆర్ బి బిలాంగ్స్ టు ఎస్. ఇక్కడ కూడా సిన్స్ ఏంట్రా R/S ఈజ్ ఐడి. అంటే అప్పుడు ఏబి బిలాంగ్స్ టు ఎస్ తీసుకుంటే ఏదర్ ఏ బిలాంగ్స్ టు ఎస్ ఆర్ బి బిలాంగ్స్ టు ఎస్ వచ్చింది. దేర్ఫోర్ ఏబి బిలాంగ్స్ టు ఎస్, దట్ ఎంప్లైస్ either A belongs to S or B belongs to S. Therefore, S is prime ideal. S is prime ideal. అది R/S అనేది ఇంటిగ్రల్ డొమైన్. R/S అనేది ఇంటిగ్రల్ డొమైన్. ఇంటిగ్రల్ డొమైన్ ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్ అని కూడా చెప్పాను నేను. R/S అనేది ఫీల్డ్ అయితే S ఈజ్ ప్రైమ్ అని అన్నా అదే. ఒకసారి స్టేట్మెంట్ చూడండి. R ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. S ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ R. వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ద రింగ్ ఆఫ్ రెసిడ్యూ క్లాస్ R/S ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ బై ఎంప్లాయిడ్ ఎంప్లాయిస్ S ఈజ్ ప్రైమ్ ఐడియల్ అంటారు. లేదా ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ S ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ R. ద రింగ్ ఆఫ్ రెసిడ్యూ క్లాస్ R/S ఈజ్ ఫీల్డ్ బై ఎంప్లాయిడ్ అండ్ ఎంప్లాయిస్ S ఈజ్ ప్రైమ్ అన్నాడు. ఫీల్డ్ కాస్త ఏంట్రా, ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. ఫీల్డ్ అంటే ఏంటి, ఎవ్రీ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్. అవునా కదా, మనం చెప్పాం అంతకుముందు ప్రీవియస్ రింగ్స్ 1లో. ఏ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్ అని. ప్రూవ్ దట్ ఏ ఫైనైట్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఏ ఫీల్డ్ అని. కాబట్టి R/S అనేది ఇంటిగ్రల్ డొమైన్ అంటే అది కామ్యుటేటివ్ కాబట్టి దాన్ని డైరెక్ట్గా ఫీల్డ్ అని అనొచ్చు. ఫీల్డ్ ఇచ్చినా చేయాల్సినటువంటిది అదే. సో కాబట్టి ఈ థియరము, ఆ డెఫినేషను, ఈ క్లాస్ చక్కగా మీరు నోట్స్ రాసుకొని నేర్చుకోండి. ఓకేనా. ఇంకా 4 థియరమ్స్ ఉంటాయి, అవి తీస్తే ఈ యూనిట్ కంప్లీట్ అయిపోయింది.